జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో అయితే బై ఎలక్షన్స్. అటు సైడ్ చూస్తేనేమో బీజేపీ నుంచి క్యాడర్ అయితే బయటకొచ్చేసారు. అదే దీపక్ రెడ్డి గారు. సో, ఇంకో సైడు సునీతమ్మ మాకు హ్యాట్రిక్ విజయాలు 3 సార్లు ఉన్నాయంటున్నారు. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ ఏ విధంగా ముందుకొస్తారంటారు? ఆయనంత మనిషి ఎవరు లేరు ఇప్పటివరకు ఈడ. చాలా పొలిటికల్‌లో ఎప్పటినుంచో కొట్టాడుతుండు. కానీ ఆయన రానిస్తలేరు పైకి. ఈళ్ళే టీఆర్ఎస్‌లో వచ్చేస్తుర్రు. ఆ కేసు, ఈ కేసు అవన్నీ. ఆయనకు ఆ కేసులల్ల సంబంధమే లేదు. చాలా మంచి వ్యక్తి ఆయన. ఇప్పుడు అంటే ఈయన ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో చూసుకున్నా కానీ, చిన్న శ్రీశైలం యాదవ్ గారి నుంచి కూడా వచ్చినప్పటికీ రౌడీ షీటర్ అని చెప్పేసి, బయట దౌర్జన్యాలు, దాడులు చేసిన ఫ్యామిలీ వాళ్ళది అని చెప్పి అపోజిషన్‌లో అంటున్నారు. మరి అది అది కానే కాదు అది. ఆయన కూడా ఎవ్వరిని ఒక దెబ్బ కొట్టలే. కానీ పేరుతోని వచ్చి అట్లా చేసిర్రు ఆయన పేరుతోని. ఆయన ఇప్పటివరకు కూడా ఎవరిని ఒక మాట అనలే, ఎవరిని కొట్టలే. అందరికి సాయం చేస్తారు బాగానే. అంటే మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఎలా ఉండేదండి? మాగంటి గోపీనాథ్ అన్నప్పుడు ఈయన మీదే ఎక్కువ పగ పట్టిండు ఆయన. అది కూలగొట్టుడు, ఇల్లు కట్టనీయకుండా, అది చేయకుండా, పర్మిషన్ ఇవ్వకుండా, ఏమనంటే రౌడీ షీటర్ అయినా అని ఇది చేస్తుండే, అది చేస్తుండే. అక్కడ జవహర్ నగర ఇది మా యాదవ్‌లది సదర్ అయితది కదా! అది కూడా 2 సంవత్సరాల నుంచి బంద్ చేపిచ్చిండు. మేము అది చేస్తే ఇలా ఫోటోలు పెడితే నీకు కేస్ బుక్ చేపిస్తాం, ఇలా లోపడేపిస్తా అది అని భయపెట్టించిండు అక్కడ వాళ్ళందరికీ. ఆ! అంటే ఇన్ని రోజులు లేని శ్రీమంతం ఫంక్షన్‌ని ఇప్పుడు ఇలాంటివి శ్రీమంతం కానీ, అన్నప్రసన్న అని చెప్పేసి కొన్ని బోర్డులు పెట్టి కొన్ని చేశారు కదా! ఎన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని ఇన్ని రోజులు అంటున్నారు. ఇన్ని రోజులు లేదంటే అది ఇప్పుడు ఎలక్షన్ టైంలో అందరికీ గుర్తు కావాలని చేసిండు. ఇప్పుడు అంత వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్‌లు ఏదో వాళ్ళకు సహాయాలు చేస్తుండే, అవి చేస్తుండే. లేడీస్‌కైనా గానీ, జెంట్స్‌కు లేనోళ్ళకు. హ్మ్. అది బాగానే చేసిండు అప్పటివరదాకా. అంటే అంతే. డే బై డే ఇక్కడ ఖచ్చితంగా మీటింగ్‌లు అనేవి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకు భయపడి చేస్తున్నారా అని అంటున్నారు కదా! భయం నిజమేనా? అనేది లేనే లేదు ఆయనకు. ఆయన అభిమానులు ఎక్కువున్నారు. దాన్ని బట్టి చేస్తుండు ఆయన అంతే. అభిమానులతోనే ఎల్ ఎన్నికైతాడు. అప్పటిదాకా అది రౌడీ షీటర్ చేసేది అసలు లేదు ఆయన.